నమస్కారం అండి. బీజేపీ వస్తుంది అన్న. బీజేపీ ఎందుకంటే అందరికీ తెలిసిందే. ఎందుకంటే మోడీ గారు ఎన్ని అభివృద్ధి లెక్కలు చేస్తున్నా అందరికీ తెలుసు. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నా అందరికీ తెలుసు. కాబట్టి బీజేపీ వస్తుంది. కన్ఫర్మ్ ఆయన్నే వస్తారు. 110% ఆయన్నే వస్తారు. మల్కాజిగిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హోరెత్తిస్తున్న ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయనే గెలుస్తారు, అంతే. ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో ఈటల రాజేందర్ అభ్యర్థిగా మీరు ఎలా చూస్తారు? ఆయన ఆశీస్సులతోని మంచి నాయకుడు కాబట్టి బాగా చూస్తాం, అంతే. మళ్ళీ పక్క ఈటల రాజేందర్ గారే వస్తారు. ఎందుకంటే ఆయన కూడా చాలా మంచి మనిషి, అంతే. మల్కాజిగిరి నియోజకవర్గంలో పరిధిలో మోడీ సర్కార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుతున్న ఈటల రాజేందర్ వాక్యాలపై మీరు ఏమంటారు? ఆయన కోసం మాట్లాడడానికి ఏం లేదన్న. ఇవో మంచోళ్ళు అంటే మంచోళ్ళు అనే చెప్తాం, అంతకుమించి చెప్పుడు ఏం లేదు, అంతే. ఈజ్ ఏ జెన్యూన్ క్యాండిడేట్, అంతే. ఆయన జెన్యూన్. నమస్తే. पक्का बीजेपी आना अब की बार 400 पार. మళ్ళీ ఇక్కడ మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారిని నిలబడుతున్నారు. 100% ఈటల రాజేందర్ గారే వస్తారు. ఎందుకు గెలుస్తారంటారు ఈటల రాజేందర్? ఎందుకంటే ఫస్ట్ బీజేపీ ఫేస్ ఒకటి మోదీ గారు, సెకండ్ వచ్చేసి ఈటల రాజేందర్ కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా చాలా మంచి చేసిండు, ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా మంచి వ్యక్తి చేసిండు కాబట్టి ఆయనకే అలా అవడానికి. అలాగే ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా మంచి వ్యక్తి ఈటల రాజేందర్. ఇంకోటి ఏంటంటే మన హిందూ ప్రకారం మనం ఏమన్నా కానీ బీజేపీని గెలిపియాలా. మన హిందూ ధర్మ ప్రకారం మన రామ మందిరం కట్టించిండు, మన కళ్ళతో మనం చూసినాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం దాని గురించి, గుడి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరూ వెయిట్ చేస్తుంటే మోదీ గారు మనకి చూపించిండు, మనకి చేసిండు. ఆయన చెప్పిన మాట నిలబడి పెట్టిండు, గుడి కడతా అని కట్టించిండు. పార్టీ ప్రచారం మంచిగా ఉంది సార్, చాలా మంచిగా ఉంది. కానీ ఇంకా బీజేపీ రావాలని చెప్పి అందరు బీజేపీకి ఓటేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మన హిందువులు ఎవరైనా కానీ అందరు బీజేపీకి ఓటేయాలా, కంపల్సరీ బీజేపీ రావాలా. సౌత్ లో కంపల్సరీ మొత్తం బీజేపీ ఫామ్ కావాలా. జై శ్రీరామ్. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.